ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి ప్రభువును స్తుతించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. నేటి దినాన వర్తమానం మీ యొద్దకు వచ్చే విషయంలో కాస్త జాప్యం జరిగింది, మన్నించండి. దేవుని యొక్క వాక్యములో నుండి నిర్గమాకాండము 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామరును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నిన్న దినాన వర్తమానాన్ని రికార్డ్ చేయలేకపోయాం. కాస్త వీధిలో సౌండ్ పొల్యూషన్ ఉండడంతో అది కాస్త ఇబ్బందికరంగా మారింది. ఆ కారణాన మీకు వర్తమానం ఆలస్యంగా వచ్చింది ఈరోజు. రేపటి ఉదయం నుండి మనకు మందిరములో, కాలనీ అందున్న మందిరములో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. దైవజనులు మరి హోసన్నా మినిస్ట్రీస్లో గత కాలంలో పనిచేసి ఇప్పుడు ప్రభు సేవను కొనసాగిస్తున్నటువంటి దైవజనులు జాన్ పాల్ గారు మనతో ఉండబోతున్నారు. పగలు రాత్రి వారే మరి దేవుని యొక్క సందేశాన్ని మనకు అందించనై ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఉదయం పగలు 2 సెషన్లు గాను, రాత్రి 3వ సెషన్ గాను జరుగుతున్నాయి. తప్పక మరి అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మీరు మాత్రమే కాదు, మీకు తెలిసిన పరిచయస్తులతో విషయాన్ని తెలియపరిచి ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా ఏ మందిరానికి వెళ్ళని వారిని ప్రభు సన్నిధానానికి మనల్ని నడిపిస్తే వాక్యం అనే విత్తనం వారి హృదయంలో పడినప్పుడు ఈరోజు కాకపోయినా మరొక రోజైనా వారు ప్రభు యొద్దకు నడిపించబడతారు. ప్రభు పనిలో మీరు పాలిభాగస్తులై ఉన్నవారై ఉంటారు కనుక తప్పక ఈ విషయంలో జ్ఞాపకం చేసుకునండి. అలాగుననే కాస్త పరిచయస్తులైన వారిని, స్థానికంగా వారికి ఆరాధన లేకపోతే వారిని కూడా ప్రేమతో ఆహ్వానించండి. సంతోషం. ప్రియులారా, మరి దేవుని వాక్యంలో చదివినటువంటి విషయం మనకు గుర్తున్నది కదా. దేవునికి యాజకత్వం చేయడానికి గాను అహరోను కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. మరి అహరోను అతని కుమారులను, అనగా నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామరును ఇశ్రాయేలు నుండి ఈ యొద్దకు తోడుకునిరా అని ఒక కుటుంబాన్ని స్పెసిఫిక్గా, ప్రత్యేకంగా దేవుడు ఒక కుటుంబాన్ని చెప్పారు. అహరోను కుటుంబము అన్నారు. అహరోను ఎవరు? లేవి కుటుంబీకులు, లేవి గోత్రములో నుండి వచ్చినటువంటి వారు. మనకు గుర్తుంది కదా. మరి అహరోను తండ్రి అమరాము లేవి కుమారులైనటువంటి గెర్షోము, అలాగనే మొరారి, కహాతు అనబడిన కుటుంబాల నుంచి వీరు వచ్చినవారు, లేవి గోత్రం. ఎందుకు దేవుడు ఈ గోత్రములోనున్న ఈ కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నారు? 12 గోత్రాల్లో దేవుడు
ఎందుకు ఈ కుటుంబాన్ని ఏర్పరచుకున్నారంటే మనకు తెలుసు కదా, మరి లేయా యాకోబునకు లేవీని కనినప్పుడు ఇక మీదట నా భర్త నన్ను హత్తుకుని ఉంటాడని చెప్పి ఆ లేవి అనే పేరు పెట్టింది మూడో కుమారునికి. లేవి అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొని ఉండుట అని అర్థం. యాకోబు లేయాని హత్తుకుని ఉన్నాడా లేదా అనేది తర్వాత చూద్దాం. అయితే ఈ లేవి కుటుంబం దేవుని హత్తుకున్నవారుగా ఉంటారు. ఎలాగనంటే మరి దేవుని సేవకుడైన మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని నామం పేరట ఆ రోజు నిబంధన పలకలు తీసుకుని వస్తున్న సమయాన మరి ఇజ్రాయేలీలు సర్వ సమాజం తిని త్రాగి ఆడడానికి లేచారు. లేచినప్పుడు మోషే కోపం వచ్చింది, వారిని చూసి బాధ కలిగింది. మరి ఆ నిబంధన పలకలను దూడను కొట్టి అది కాలి బూడిదైంది. పిల్లరా, దేవుని పక్షాన మీలో ఎవరైనా ఉంటారా? దేవుని కొరకు మీరు ఎవరైనా జీవిస్తారా అని అడిగాడు. అడిగితే ఈ 12 గోత్రాలలో ఒక్క లేవి గోత్రం మాత్రమే దేవుని కొరకు మేము నిలబడతాము, దేవుని పక్షాన మేము నిలుస్తామంటూ ప్రక్కకు వచ్చారు. పిల్లరా, చూడండి, వారు ఆ తల్లి ఎలాగున పేరు పెట్టిందో అలాగనే దేవుని కొరకు హత్తుకుని జీవించడానికి గాను వారు ఎంతగానో ఇష్టపడ్డారు. ఆత్మీయులారా, మరి క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవం కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు మనం నిలవాలి. దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి, దేవుని పక్షాన నేను నా కుటుంబం ఉండాలని మనం ఆశ కలిగి ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుని తన ఘనమైన పని కొరకు వాడుకుంటారండి. చూడండి, ఆనాడు ఆ తల్లి పేరు పెట్టడం ఏంటి? దేవుని కొరకు మేము నిలబడతామని వీరు ప్రక్కకి రావడం ఏంటి? రానున్న కాలంలో దేవుడు ఆ కుటుంబాన్ని చూడండి, 12 గోత్రాలు ప్రజలలో లక్షలాది మందిలో దేవుడు ఒకే కుటుంబం, ఇది లేవి కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. లేవి గోత్రమైన అహరోను కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మరి నీ జీవితంలో కూడా దేవునికి ప్రజలకు మధ్య యాజకత్వం, ప్రజలకు పాపికి పరిశుద్ధునికి మధ్యన ఉండి ప్రక్షాళన కొరకే విజ్ఞాపన చేయడానికి నీవు నిలవబడాలంటే నువ్వు ఉండాలి. దేవుని చేత ఏర్పరచబడడం మొదటిగా దేవుని కొరకు మనం నిలవబడాలి. మనం మనుషులు చూసి వెనుదిరిగిపోవడం కాదు, పరిస్థితులు చూసి వెనుదిరిగిపోవడం కాదు, ప్రభువును బట్టి మనం ధైర్యంగా నిలవబడాలి. ప్రభు కొరకు మనం నిలవబడాలి. నువ్వు ప్రభు కొరకు నిలిచినప్పుడు నీకెవరు సాల్వకప్పు రెడ్ కార్పెట్ పరచరు. కొన్ని నిందలు, కొన్ని మాటలు, కొన్ని శోధనలు ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా రావచ్చు. అయితే వాటన్నిటి మధ్యలో నువ్వు ప్రభు కొరకు నిలవబడితే చూడండి, అహరోను కుటుంబాన్ని ఎన్నుకున్నట్లుగా దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన ప్రత్యేకపరుస్తారు. ఇక 2, ఇప్పుడు అహరోను కుటుంబాన్ని దేవుడు ఏమంటున్నాడు? నాకు యాజకత్వము చీటకై. చూడండి, యాజకత్వము అనేది పాత నిబంధనలో ఏ ఇంటిలో ఉన్నటువంటి గృహ పెద్ద లేక గృహంలో ఉన్న తండ్రి వారే యాజకత్వాన్ని జరిగించేవారు, అంటే బలి అర్పణ చేసేవారు. ఉదాహరణకు నోవాహు ఇంట్లో పెద్ద, ఆయన బలి అర్పణ అర్పించేవాడు. యోబు ఇంట్లో పెద్ద, ఆయన కూడా అలాగనే అర్పించేవాడు. అయితే అబ్రహాము తన కుమారుడు బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈ అబ్రహాం పెద్ద. అయితే నిర్గమాకాండంలో యాజకత్వము అనేది స్టార్ట్ అయింది నిర్గమాకాండంలో. అయితే పిల్లరా, నూతన నిబంధన కాలానికి వచ్చేసరికి దేవుని యందైన విశ్వాసం కలిగిన ప్రతి విశ్వాసి యాజక సంబంధమైన సేవలోనే ఉన్నారు. మీకు గుర్తున్నది కదా. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
దేవుని సొత్తునైన ప్రజలునై ఉన్నారు అంటారు. అంటే యాజక సమూహం నూతన నిబంధనలో చేర్చబడిన, నూతన నిబంధన సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి ప్రియులారా మరి యాజకత్వంలో ఉన్నవారు. అయితే వారు జంతువులను బలి అర్పణగా అర్పించారు. పాత నిబంధనలో మరి గృహ యజమానులే కావచ్చు, దేవుడు నియమించినటువంటి యాజకులే కావచ్చు. అయితే నూతన నిబంధన కాలంలో యాజకత్వంగా ఉన్న వారికి మనకు మాదిరి ప్రభువైన యేసే. ఆయన తనను తాను కలువరి అనబడిన బలిపీఠం మీద తన శరీరాన్ని బలి అర్పణగా అర్పించారు. అయితే నేటి దినాన మరి విశ్వాస బిడ్డలు, సేవకులు అర్పించవలసిన అర్పణలేవి అంటే రోమిలికి రాసిన పత్రిక 12లో మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, క్రీస్తు ప్రేమను బట్టి వాత్సల్యతో మిమ్మల్ని వేడుకొనుచున్నాను, సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని పౌలు మాట్లాడతారు. అంటే ఇప్పుడు మనమే అర్పణగా చేసుకోవాలి. చూడండి, మరి ఇలా చెప్పాలంటే కొందరు విశ్వాసులు తమ వస్తువులను సమర్పిస్తారు. కొందరు సేవకులు తమ వస్త్రధారణ విషయంలో, ఆహార నియమంలో మరి అనేక విధాలుగా తమను తాము ప్రభువునకు అప్పగించుకుని సమర్పించుకుంటారు. ఇలాగ సమర్పించుకున్న వారిని చూసి కొందరు ఏమంటారంటే, అలాగేం చేయనక్కర్లేదు, మన హృదయం ఉంటే చాలు, కేవలం తెల్లబట్టలు వేసుకుని అక్కర్లేదు. అంటే తెల్లబట్టలు ఎందుకంటే, ఓ రోజు వాకింగ్ జీవితంలో ఒక ఆయన నన్ను ఇలాగనే విమర్శించి మాట్లాడారు. పులేరా, వస్తువులు తీసేయమన్నారా దేవుడు? వస్తువులు తీస్తే సరిపోలేదు, మనసులో చావాలి కదా అంటారు. నిజమే. అయితే నేను ఇలాంటి వారి కోసం ఒక చిన్న సమాధానం చెప్పాలనుకుంటున్నాను. విమర్శించాలని కాదు, కానీ ఇటు వారికి ఇప్పుడు అన్నం తింటున్నాము, వాష్రూమ్లోకి వెళ్ళి చేస్తాము భోజనం. తినేది అన్నం, తినేది వ్యక్తి, ఓ మనుషుడు. అతని మనసు దాని మీదే ఉంది కదా. ఏ ప్లేస్లో ఉంటే ఏంటి, అన్నం మీదే తన దృష్టి ఉంది కదా. అంటే మనసులో ఉండాలంటున్నారు కదా. మరి మనసులో ఉండాలనుకున్నప్పుడు అలా చేయొచ్చా? తప్పు. మనసులో ఉంటే కాదు, బాహ్యంగా కూడా ఉండాలి. పిల్లరా, కనుక ఈ సమర్పణ కలిగిన వ్యక్తులను, సేవకులను కానీ, విశ్వాసులను కానీ చేతనైతే మనం అట్టి సమర్పణలో నడిపించబడాలి తప్ప వారిని మనం విమర్శించకూడదు. అది తప్పు. అయితే నూతన నిబంధన యాజకత్వం మనకి ఏం నేర్పుతుందంటే, సమస్తాన్ని అప్పగించుకుని అర్పించుకుని ప్రభు యొక్క యాజకత్వంలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. మరి ఇట్టి నూతన నిబంధన యాజకత్వమునకు మనలను మనం అప్పగించుకుందుము గాక. తండ్రి దేవా, స్తోత్రాలు. దీవించి వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి ఆత్మ స్వాధీనంలో నడిపించమని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.